Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ మధ్యకాలంలో పెద్ద కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా కేసు పూర్వాపరాలు, టూ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ విన్న తర్వాత రిజర్వ్డ్ ఫర్ జడ్జ్మెంట్ అని ఇస్తుంటారు. ఎందుకంటే జడ్జి గారు దాని గురించి కేసులో చూసుకోవాలి, చదవాలి, అలాగే డిక్టేట్ చేయాలి. ఒక రోజులో అయ్యే పని కాదు, టైం పడుతుంది. రిజర్వ్డ్ ఫర్ జడ్జ్మెంట్ అంటారు. మేబీ ఒక 3 weeks 4 weeksలో జడ్జ్మెంట్ చెప్పేస్తారని మనం అనుకోవాలి. కానీ ఇక్కడ జరిగిన సంగతి చూడండి. మెడ్రాస్ హైకోర్టులో జస్టిస్ మత్తివానన్ అనేది గమ్మత్ అని పేరింది. మత్తివానన్ ఈయన ఒక కేసులో యాక్చువల్గా ఈజ్ డిమిటింగ్ ద ఆఫీస్, రిటైర్మెంట్. సో ప్రొనౌన్స్డ్ ఫర్ జడ్జ్మెంట్, రిజర్వ్డ్ ఫర్ జడ్జ్మెంట్ అన్నాడు. కానీ జడ్జ్మెంట్ ఇప్పుడు అది కూడా సిబిఐ మీద, అగెన్స్ట్ సిబిఐ మీద కేసులో ఆయన 5 నెలల తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత, అంటే రిటైర్మెంట్ తర్వాత ఫైల్ ఇంటికి తీసుకెళ్ళి తాపీగా 5 నెలలు కూర్చొని 5 నెలల తర్వాత ఆర్డర్స్ పంపించాడు. ఇది కరెక్టా కాదా? సుప్రీంకోర్టు అభయ్ ఎస్ ఓఖా అండ్ అనదర్ జడ్జ్ ఇద్దరు అతని మీద చాలా తప్పని క్లియర్గా అభయ్ ఎస్ ఓఖా అండ్ ఉజ్జల్ భుయాన్ ఈయన క్లియర్గా రాశారు. రీటైనింగ్ ద ఫైల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 months ఆఫ్టర్ డిమిటింగ్ ద ఆఫీస్ ఈజ్ గ్రాస్ ఇంప్రాపరిటీ ఆన్ ది పార్ట్ ఆఫ్ లెర్నెడ్ జడ్జ్. ఈ లెర్నెడ్ అనే మాట కనీసం అర్థం చూసుకోవాలిగా. అందుకనే మీకు చెప్తా ఉంటారు లెర్నెడ్ అడ్వకేట్ అంటారు. ఎందుకని? మీరంతా కాస్త చదువుకున్న వాళ్ళు, అదే తెలిసిన వాళ్ళు, లెర్నెడ్ పర్సన్స్ అని. జడ్జి గారు కూడా అదే. కానీ ఇలాంటి పనులు చేసినప్పుడు ఆ మాట కొంచెం తొలగిస్తే మంచిదని నా ఉద్దేశం. చూడండి, ఇప్పుడు అబ్జర్వేషన్ చేశారు. దట్టు కేసు అగెనెస్ట్ మిస్టర్ సిబిఐ కేసు అగెనెస్ట్ బిజినెస్ మ్యాన్ నరేష్ ప్రసాద్ అగర్వాల్. అది కూడా ఎంత? 113 కోట్ల చీటింగ్ కేసు. ఈ కేసులో ఆర్డర్స్ కానీ పోస్ట్పోన్, జడ్జిమెంట్ కానీ వాయిదా వేసుకుని ఆ వాయిదా ఆయన రిటైర్ అయిన తర్వాత 5 నెలలకు ఇచ్చాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్రాస్ ఇంప్రాపరిటీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది సో కాల్డ్ జడ్జ్, ఆన్ ది పార్ట్ ఆఫ్ జడ్జ్ ఆర్ మ్యాజిస్ట్రేట్ ఎవరైనా సరే ఇది మనం ఒప్పుకోవడానికి లేదు. పోనీ చేసినోడు ఏం చేశాడు? హీ క్వాష్డ్ ద చార్జ్ షీట్. 482 కింద చార్జ్ షీట్ని తీసి అవతల పడేశాడు. సో దీంట్లో డెఫినెట్లీ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఇతను 2017లో ఏప్రిల్ 17, 2017 నాడు కూడా ఈ యొక్క ఎన్ గణేష్ అగర్వాల్ అనేటువంటి బిజినెస్ మ్యాన్ని, ఇందాకేమో నరేష్ ప్రసాద్, ఎన్ గణేష్ అగర్వాల్ అనే బిజినెస్ మ్యాన్ని ఒక చీటింగ్ కేసులో డిశ్చార్జ్ చేశాడు. సో ఇది కొంచెం మరి అలవాటు ఉందేమో మనం అనుకోవాలి. సరే, ఏదైనా జడ్జి గారు కాబట్టి మనం మాట్లాడడానికి లేదు. సో ఆ యొక్క కేసులో కూడా జడ్జి గారు ఏప్రిల్ 17, 2017 నాటి కేసులో కూడా ఓన్లీ సింగిల్ లైన్ ఆర్డర్ డిక్లేరింగ్ ఆపరేట్. సో ద కేస్ ఈజ్ డిశ్చార్జ్డ్ అని చెప్పి అన్నాడు. రైట్. తరువాత ఇక నెక్స్ట్ ఆ కేసు ఏప్రిల్ 15 ఇచ్చాడు. దాని యొక్క జడ్జిమెంట్, డీటెయిల్ జడ్జిమెంటు అక్టోబర్ 23. అంటే ఈయనకి మొదటి నుంచి అలవాటు ఉందన్నమాట. 6 నెలల తర్వాత 114 పేజీల జడ్జిమెంట్ ఇచ్చాడు. హౌ ఏ రిటైర్డ్ జడ్జ్ కెన్ రిటైన్ ద బండిల్ ఫర్ సో మెనీ వీక్స్ అనేటువంటిది వచ్చిన డౌట్. కరెక్ట్, ఖచ్చితంగా. వెదర్ ఈజ్ ఎ జడ్జ్. సరే, ఇన్ కేస్ డిలే అయింది, డిడ్ హీ ఎక్స్ప్లెయిన్ ద డిలే? సో ద డిలే ఈజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్. డిలేని ఈయన ఎక్స్ప్లెయిన్ కూడా చేయలే. సో ఆపరేటివ్ పోర్షన్ ఏమో ఏప్రిల్లో చెప్పి అక్టోబర్లో అసలు జడ్జిమెంట్ చెప్తే మరి ఈ టైం డిలే ఎవరు చేయిస్తారు? హౌ టు కండోన్ ద డిలే? ఇది ఒక అనదర్ ప్రాబ్లం. సో కాబట్టి క్లియర్గా జస్టిసెస్ అబ్జర్వ్డ్ దట్ ఇట్ ఈస్ ఆబ్వియస్, it is clear that even after the retirement he assigned so he has even though he made the judgment ready, he has get it clarified, some rectifications and pronounced it. మీరు అందుకనే గతంలో చెప్పుంటాను, కొన్ని సందర్భాల్లో పాతకాలంలో జడ్జిలు ఇంకు పెన్ ఉన్న కాలంలో when once the judgment is written they used to strike off the pen. ఆ పెన్ను నిబ్బుని ఎరగొట్టేవాళ్ళు. ఎందుకంటే ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత
మరలా దాంట్లో వేలు పెట్టకూడదు. ఇది పాతకాలం సిద్ధాంతం. సరే, ఈ రిజర్వ్డ్ జడ్జిమెంట్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. కానీ ఇన్ని రోజులైతే ఎట్లా అని హైకోర్టు జడ్జి గారికి అన్నాను. కానీ మీరు గమనించండి, ఒకసారి లెక్కేసుకోండి. సుప్రీంకోర్టులో కూడా 5 నెలల టైం ఉన్న జడ్జిమెంట్ లేవా? ఒకసారి చూసుకోండి. వాళ్ళ మీద మనం కామెంట్ చేయకూడదు కాబట్టి అందుకని ఎక్కువ మాట్లాడటం బాగా. కానీ దీనిలో నేను చెప్పేది ఏమిటంటే, డిలే ఈజ్ డేంజరస్. మామూలు డిలే అయితే యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్, ఎక్కువ డిలే అయితే కొంపలు మునుగుతాయి. కాబట్టి ఇలా ఉండకుండా ఉంటే మంచిది అని ఎవరికైనా పోలీస్ అధికారి కానీ లాయర్ కానీ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.